ఈ సీజన్‌లో దొరికే చింత చిగురుతో మీరు ఏ రెసిపీస్ చేస్తారనేది కామెంట్ చేయండి. నేనైతే చింత చిగురు పప్పు చేస్తాను. అలానే చింత చిగురు పచ్చడి చేస్తాను. ఇంకా చింత చిగురు చికెన్ కర్రీ చేస్తాను. చింత చిగురు పచ్చి రొయ్యలు కూడా చేస్తానండి. ఈరోజైతే చింత చిగురు వేసుకొని చికెన్ ఫ్రై అయితే చేశానండి. అయితే సీజన్‌లో దొరికే చింత చిగురుతోని చికెన్ ఫ్రై అయితే ట్రై చేయవలసిన రెసిపీ అనండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంచుకున్న చికెన్లోకి అయితే టేస్ట్కి సరిపోయినంత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, చికెన్ మసాలా పొడి, 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 3 స్పూన్లు పెరుగు వేసుకొని చేత్తోనైతే ఉప్పు, పసుపు, కారం, పెరుగు మొత్తం చికెన్కి బాగా పట్టించుకోవాలి. ఇలా పట్టింది అనేటప్పుడు డీప్ ఫ్రిడ్జ్లోనైతే 10 నిమిషాలు అయితే పెట్టి ఉంచుకోవాలండి. ఈ 10 నిమిషాల్లోనైతే మనం చింత చిగురులోనైతే చెత్త కాళ్ళు ఏమీ లేకుండా చక్కగా ఒలుసుకోవాలి. ఇలా ఒలుసుకున్న చింత చిగురులోకి అయితే వాటర్ వేసుకొని 5 నిమిషాలు పక్కన ఉంచుకున్న తర్వాత వాటర్ అంతా చేత్తో గట్టిగా పిండి ప్యాన్లోకి వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 1 నిమిషం అయితే ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న చింత చిగురు అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. వేరొక కళాయిలోకి అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయింది అనేటప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ లైట్గా ఫ్రై అయితే చాలండి. మనం చికెన్కి కారం, ఉప్పు, పెరుగు అన్నీ పట్టించి ఉంచుకున్నాం కదా డీప్ ఫ్రిడ్జ్లో. చికెన్ కూడా వేసుకొని కలుపుకుంటూ మరో 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరో 10 నిమిషాలు మధ్య మధ్యన కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చికెన్ మ్యాక్సిమం ఉడికిపోతుందండి. మళ్ళీ ఏమైనా ఉడకలేదే అనిపిస్తే మరొకసారి కలిపి మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉంచుకుంటే చికెన్ బాగానే ఉడికిపోతుందండి. ఇప్పుడు చికెన్ అనేది ఫ్రై అవ్వాలి. అలాంటప్పుడు మూత తీసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మాడకూడదండి, మాడితే ఇంకా చేదు అనేది వస్తుంది. చింత చిగురు వేస్తాం కదా, అలాంటప్పుడు ఫ్రై చేసుకున్న చింత చిగురు వేసుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే చింత చిగురు చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. కొత్తిమీర కానీ ఏమీ వేసుకోవసరం లేదండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలోని ఈ చింత చిగురు చికెన్ ఫ్రై వేసుకొని తింటే అదిరిపోతుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఈ చింత చిగురు చికెన్ ఫ్రై అనేది ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోలకైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.